దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దైవ గ్రంథం నుండి కీర్తనల గ్రంథంలో 49వ కీర్తన నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 49వ కీర్తనలో 7వ వచనాన్ని చదువుకుందాం. 7, 8, 9 వచనాలు చదువుకుందాం. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక ఆరాధనలో మా మధ్యలో ఉండి మా ఆరాధన స్వీకరించి మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మరి మా ఆరాధన ఇంపుగా ఆగ్రాణించినందుకు వందనాలు. ఈ సమయంలో మీ మాటలు చదువుకొని ఉండగా చదువుబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలిచిన నీ దాసునైన నేను దుమ్ము ధూళి లాంటి వాడిని ఒప్పుకుంటూ ఉండగా నన్ను ఏమాత్రము కనబడకుండా మరుగు చేసి మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడి పాపికి రక్షణ నమ్మిన వానికి దిద్దుబాటు కలిగించుదురని, శబ్ద యంత్రము ద్వారా వినుచున్న వారిలో కూడా ఆత్మకార్యము జరిపించుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఆరాధనలో 45వ కీర్తనలో మనము ఆయన తేజస్సు, ఆయన ప్రభావాన్ని గూర్చి ఆరాధనకి అవసరమైన రీతిగా 45వ కీర్తనలో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి వాక్యానికి 49వ కోరహు కీర్తన మనం చదువుకున్నాం. ఈ 49వ కీర్తన 20 వచనాలు ఉన్నాయి. 20 వచనాలలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకటి, 8వ వచనములో ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుంది. అదేవిధంగా 15వ వచనములో విమోచన అనగా పునరుద్ధానం. ఒక వ్యక్తి మరి పునరుద్ధానములో పాలిభాగస్థుడు అవ్వడం. 3వ విషయం, ఈ 2 పొందని వారు తీర్పుగా ప్రతిఫలాన్ని ఏ విధంగా పొందనై ఉన్నారో, ఈ 3 విషయాలు ఈ కీర్తనలో కీర్తనాకారుడు మనస్సులో ఉన్న ధ్యానంగా మనం ఈ కీర్తనలో గ్రహించవచ్చు. 3 విషయాలు గుర్తుపెట్టుకోలేనన్ని, 6 కాదు 7 కాదు, 3 విషయాలు. ఒకటి ప్రాయశ్చిత్తం, రెండోది విమోచన లేక పునరుద్ధానం, మూడోది తీర్పు లేక ప్రతిఫలం. ఈ 3 విషయాలే. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ప్రభు నాకు ఇచ్చిన మేర ఏంటంటే 3 విషయాలు. ఈ కీర్తన మొదటి వచనం ఎలా ప్రారంభించబడింది? మొదటి వచనంలో నిజంగా బైబిల్ గ్రంథం ఎంత విశేషమైనదంటే, మనము పెండ్లి కార్డు కొట్టించేటప్పుడు పెండ్లి కార్డులో ఆ మెయిన్ హెడ్డింగ్ మీద ఏమని కొట్టిస్తాం? పలానా వారి పెండ్లి పిలుపు. అందులో పలానవారు పలానవారు, పలానవారు అంటే అంతటి వారు ఇంతటి వారు అన్నట్టుగా పలానవారు అని. ఆహ్వాన పత్రికలోనే పలానవారి పెండ్లి పిలుపు, పలానవారి ఆహ్వానం అని ఉంటుంది. అంటే పలానవారి ఆహ్వానం అంటే
ఆ పలానా వారు ఆ ఇంటి పేరటోళ్ళు ఎక్కడున్నా అది చూడగానే బస్సులో పోతున్నా ఏమనుకుంటారు, ఒరే వీళ్ళు మన ఇంటి పేరటోళ్ళు అని లోపల ఏదో ఒకలాంటిది కలిగిద్ది అనమాట. ఒకవేళ అలా గనక సువార్త చెప్పాలి అని దేవుడు అలా సువార్త చెప్పాలంటే, ఇప్పుడు ఎవరు బజారులో వాళ్ళు పెట్టుకొని ఇది పలానా వారి బజారు అని చెప్పగలం, కానీ సువార్త ఏ బజారుకు సంబంధించింది, ఏ దేశానికి సంబంధించింది, ఏ వర్గానికి సంబంధించింది సువార్త ఏ వర్గానికి సంబంధించింది కాదు, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. సువార్త ప్రకటనలో హెచ్చు తగ్గులనే తారతమ్యాలు లేవు, వారు వీరు అనే తారతమ్యాలు లేవు. సువార్త ఎవరికో తారతమ్యాలు లేని పదాలతో ఈ కీర్తన ప్రారంభించబడింది. ఏమని ప్రారంభించాడు? సర్వజనులారా ఆలకించుడి. ఆలకించడానికి కూడా ఆయన ఏమన్నాడంటే, పలానా వారు ఆలకించండి అంటే అయిపోయినట్టే ఇంకా చాప్టర్. అలా అనలేదు, సర్వజనులారా అన్నాడు. యేసు ప్రభు వారి నోటి వెంట మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోస్తున్న వారలారా అన్నాడు. అందులో ఏమన్నా ప్రాంతీయ భేదం కానీ పలానా హెచ్చు తగ్గుల భేదాలు ఏమైనా ఉన్నాయా? యేసు ప్రభు వారి పిలుపులో తారతమ్యాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, ఏ భేదాలు లేవు. సర్వజనులారా ఆలకించుడి అన్నాడు. సర్వజనుల్లో అందరూ గుర్తించి గ్రహించే తారతమ్యాలు మాత్రం ఉన్నాయి. వాటిని వివరించాడు. ఏమన్నాడు? సామాన్యులేమి సామంతులేమి అన్నాడు. ఇంకేమన్నాడు? ధనికులేమి దరిద్రులేమి. ఈ 4 విషయాల తప్ప వీటికి తప్ప ఇంకేది బైబిల్ ఏది చెప్పట్లేదు. ప్రజల్లో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. అవునా కదా? సామాన్యులు పలానోళ్ళలోనేనా, పలానోళ్ళలో లేరా? అందరిలో ఉన్నారు సామాన్యులు. సామంతులు అందరిలో ఉన్నారు. తర్వాత క్లియర్గా చెప్పాడు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది ధనికులకు అవసరం లేదా, దరిద్రులకు అవసరం లేదా? సామాన్యులకు అవసరం లేదా, సామంతులకు అవసరం లేదా? అందరికి అవసరమే. అందరికీ ఈ పిలుపు అందరికండి. అందరూ ఆలకించండి అన్నాడు. సర్వజనులారా ఆలకించండి. ఇంకా కింద 3వ పంక్తిలోకి వచ్చేసరికి లోక నివాసులారా అన్నాడు. ఈ లోకంలో నివసించే సర్వ మానవాళికి ఈ వార్త, ఈ ఆహ్వానం అందరికండి. లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అంటున్నాడు. ఆలకించండి అని ఫస్ట్ చెప్పాడు, చెవియొగ్గుడి అని చెప్పాడు. ఆలకించండి అన్నాడంటే సారికి వినండి అంటున్నాను అనుకో. నేను ఏమని అర్థం? ఇంటలేదని అర్థం. చెవియొగ్గుడి అంటే ఇంటన్నారు కానీ ఇటు వదిలేస్తున్నారు. కానీ ఈ రెండిటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అంటే సందేశం ఇచ్చేవాని మనసు ఈ పదాల్లో తెలుస్తుంది. ఆలకించండి అన్నాడు, చెవియొగ్గండి అన్నాడు. అంటే సందేశం ఇచ్చేవాని మనసు ఎంత ఆరాటపడుతుందో వినాలి సంగతులు అని. ఈ సంగతులు వినండియా, వినకపోతే మీకు ప్రమాదం ఉందని, వినకపోతే ఏం ముప్పు ఉందనో ఈ విషయాలు ప్రారంభిస్తూనే చెవియొగ్గండి, ఆలకించండి, వినండి, ఏ భేదము లేదు, అందరూ వినండి అని ప్రారంభించాడు కీర్తనాకారుడు. కోరహు కుమారులు ప్రారంభించి చెప్తా ఉన్నాడు ఏ విషయాలు. ఇక్కడ మూడో చరణంలో ఏమన్నాడు? నా నోరు జ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉన్నది అన్నాడు. నా హృదయ ధ్యానం అన్నాడు. ఒక హృదయం, ఈ ప్రకటించేవాని హృదయము ధ్యానం చేసి మరీ చెప్తున్నాడు ఒక విషయాన్ని. పైన చెప్పే విషయాలు కావు ఇవి అని చెప్తూ ఈయన ఒక అద్భుతమైన విషయానికి వచ్చాడు. చూడండి 5వ వచనం చూడండి, లేక 6వ వచనం చూడండి. 6వ వచనం ఏమన్నాడు? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి
తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలెను. ఈ మాట మనసులో ఉండనివ్వండి. ఏమంటున్నాడు? తమ ఆస్తియే ప్రాపకమ్మని నమ్మి, అంటే వారి నమ్మిక దేని మీద ఉంది? ఆస్తి అన్నాడు. ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, పొలాలు కావచ్చు, ఏమన్నా కానీ తమ ఆస్తి యందు నమ్మిక ఉంచారు. ఆస్తి యందు నమ్మిక ఉంచవద్దని చెప్పలేదు కానీ దేవుని వాక్యం. ఆస్తి పరులు పరలోక రాజ్యం వెళ్ళరా? ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరా? పరలోక రాజ్యం ధనవంతులకేనా? ధనవంతులకు లేదా? పేదలకేనా? ఎవరికి? పైన చెప్పాడు. పైన చెప్పిన దానిలో ధనవంతులు ఉన్నారు. చెప్పాడు కదా, ధనవంతులకైనా దరిద్రులకైనా. అంటే ధనం ఉండి ధనాన్ని నమ్మినా నీకు అవసరమైంది ఒకటి ఉంది. పేదవాడివయ్యి నీకేమీ లేకపోయినా నీకు అవసరం ఒకటి ఉంది. ధనవంతునికైనా పేదవానికైనా సామంతులకైనా సామాన్యులకైనా ఎవరికైనా అవసరమైన విషయం ఒకటి ఉంది. కానీ అది ఆస్తియే ప్రాపకమని నమ్మి ఇంకా కింద ఏమన్నాడు? తన ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడాలి అన్నాడు. ఎందుకు భయపడకూడదు? ఒక వ్యక్తి బాగా ఆస్తిపరుడై ఉన్నాడు అనుకోండి, ఈ భూమి మీద విస్తారమైన ఆస్తి కలిగిన వారు ఎంతమంది ఉన్నా వారికి భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్నా ఎంత తీసుకెళ్తాడు? అది చెప్పండి. ఎక్కడుంది? ఏమి తీసుకెళ్ళడు? ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ గారు చనిపోతూ ప్రపంచాన్ని మొత్తం జయించాడు. మన ఇండియాతో సహా మొత్తాన్ని జయించాడు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి ఆయన చనిపోతూ ఆయన పక్కన ఉన్న సిబ్బందికి చెప్పాడు, నేను చనిపోయినప్పుడు పెట్టెలో పెట్టి నన్ను ఊరేగింపుతో తీసుకెళ్తారు కదా, పెట్టెకి ఈ పక్క ఒకటి రెండు తొర్రలు పెట్టి అందులో ఇటొక చెయ్యి బయటికి పెట్టి నన్ను ఊరేగించమన్నాడు. ఎందుకయ్యానంటే క్లియర్గా చెప్పాడు. ఏమని? నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతోనే పోతున్నాను. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి ఎవరు? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరే ఖాళీ చేతులతో వెళితే ఇంకే భూమి మీద నువ్వు ఎంత ధనవంతుడు అయినా, ఎంత ఆస్తి నీకున్నా, నీ ఆస్తి ఏ ఒక్క చిల్లి గవ్వ కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అసలు ఆస్తి గల వారికి భయపడాల్సిన అవసరం లేదని వాక్యం చెప్తుంది. మరి ఏం కావాలో ఆ విషయాన్ని ఇక్కడ 3 విషయాలు ఈ కీర్తనలో చెప్పబడింది. ఆ 3 విషయాల్లో మనము చూడండి. ఈ ఆస్తి గలవారు వారి పరిస్థితులు చాలా తీవ్రంగా చెప్పాడు. వారు 11వ వచనం చూడండి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు అన్నాడు. భూములకు పేర్లు పెడతారు, ఇళ్ళకు పేర్లు పెడతారు, అన్నీ పెట్టుకుంటారు, కానీ ఏది తీసుకెళ్ళేది లేదు. అయితే ఈ కీర్తనకారుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంది? ఆయన ఆలకించమని ఆ ముఖ్యమైన విషయం ఏమి చెప్పనై ఉన్నాడో అది మాత్రమే ఈ కీర్తనలో చాలా హైలైట్గా మనం ధ్యానం చేయాలి. ఆ విషయానికి వద్దాం. చూడండి 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఈ మాట మీ మైండ్లో ఉండండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచించలేడు. విమోచించడము అంటే 2 అర్థాలు ఉన్నాయి. విమోచించడము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము,
7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యందు, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు. మన అపరాధములకు క్షమాపణ. ఏమండి, ఇప్పుడు నా వైపు చూడండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి సహోదరిని విడిపించలేడు, విమోచించలేడు అని చెప్పాడు. విమోచించడం అంటే ఏంది అర్థం? పాప క్షమాపణ ఇవ్వలేడు అని. విమోచనము అనగా పాప క్షమాపణ అని మనం ఎఫెసీ పత్రిక 1:7లో చదివాం. విమోచన అనగా పాప క్షమాపణ. అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారానే విమోచన అని అక్కడ చెప్పాడు. విమోచన అంటే పాప క్షమాపణ అని. ఇప్పుడు పాప క్షమాపణ కలగాలి అంటే పాప క్షమాపణ ఎవరి ద్వారా వస్తుందో ఆయన దగ్గరే దొరుకుతుంది తప్ప ఒక సహోదరుడు మరొక సహోదరుణ్ణి పాప క్షమాపణ ఇవ్వలేడు. ఎందుకని ఇవ్వలేడు? ఎందుకని ఇవ్వలేరు చెప్పండి. రోమాపత్రిక 3:23 కదా, ఎందుకు ఇవ్వలేరో చెప్పబడతా ఉంది. రోమాపత్రిక 3:23, ఏ భేదము లేదు ఎందులో? పాపములో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపం చేశారు అన్నాడు. పాపం అందరూ చేయగా, అందుకనే పాపం అందరూ చేశారు కాబట్టే పాపం చేసిన వారు మరొక పాపం చేసిన వారిని విడిపించలేరు, పాపము నుండి విమోచించలేరు అని 49వ కీర్తన 7వ వచనంలో కోరహ కుమారులు రాస్తా ఉన్నారు. ఏ విధంగా అన్నాడు? పాపం పోవాలంటే ఏ విధంగా నువ్వు చేసిన పాపం బాదు. నదులలో స్నానం చేస్తే పాపం పోయిద్దా? స్నానం చేస్తే ఏం పోయిద్దండి? ఒంటి మురికిపోయిద్ది, అంతే కదా. నొప్పుల మీద పడుకుంటే పాపం పోయిద్దా? ముళ్ళ మీద నడిస్తే పాపం పోయిద్దా? పాపం పోయే మార్గమే లేదు. పాపుల రక్షకుని దగ్గర తప్ప పాపం పోయే మార్గమే లేదు. పాపము లేని పవిత్రమైన రక్తములో కడగబడితేనే తప్ప పాపం పోయే మార్గమే లేదు. ఏ పాపి మరొక పాపిని రక్షించలేడు, విమోచించలేడు. ఇక్కడ చెప్పాడు 8వ వచనములో, వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడు లేడు. ఎవడు ఏ విధము చేతనైనను విమోచించలేడన్నాడు. 8వ వచనములో ప్రాయశ్చిత్తము చేయగలవాడు కూడా ఎవడూ లేడన్నాడు. కానీ ప్రాయశ్చిత్తము చేయడానికి ప్రాయశ్చిత్తము యొక్క క్రియేటర్, ప్రాయశ్చిత్తము యొక్క సృష్టికర్త ఎవరు? ప్రాయశ్చిత్తము ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయాలి ప్రియులారా. ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుడే ఒక ప్రణాళిక నిర్మించాడు ప్రియులారా. దేవుడే దానికి ప్రణాళిక చేశాడు. చూడండి ఏమి చేశాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. యోహాను మొదటి పత్రిక 4:10లో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికి తన కుమారుణ్ణి పంపించాడు ప్రియులారా. మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తము చేయాలనే ఆలోచన పరమదేవునిది. దేవుని ఆలోచన దేవుడే తన మనసులో ఉద్దేశించాడు. ప్రాయశ్చిత్తము చేయడానికి తన సొంత కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ప్రాయశ్చిత్తం చేయడానికి తన సొంత కుమారుణ్ణి పంపించాడు.
యోహాను సువార్త 3:16 కదా, ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. ప్రియులారా, యోహాను సువార్త 1:18 చెప్పాడు, తన రొమ్ములో దాచబడిన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఆయన అద్వితీయ కుమారుడు అన్నాడు 3:16. కొలస్సే పత్రిక 1:13 అనుకుంటా, చూడండి. కొలస్సే పత్రిక 1:13 చెప్పాడు, తాను ప్రేమించిన తన కుమారుడు అన్నాడు. తాను ప్రేమించిన తన కుమారుడు అన్నాడు. ఇక్కడ యోహాను 1:18 తన రొమ్ములో ఉన్న కుమారుడు అన్నాడు. ఇక్కడ తాను ప్రేమించిన కుమారుడు అన్నాడు. రోమాపత్రిక 8:34 లేక 33 అక్కడ అన్నాడు, తన సొంత కుమారుడు అన్నాడు. రోమాపత్రిక 8:32 తన సొంత కుమారుని మన కొరకు పంపించాడు. ప్రియులారా, ప్రాయశ్చిత్తము చేయడానికి. ప్రాయశ్చిత్తం అంటే, విమోచన అంటే పాపక్షమాపణ. పాపక్షమాపణ ఎవరు ఇవ్వగలరంటే, పాపము లేనివాడు పాపికి పాపక్షమాపణ ఇవ్వగలడు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అంటే ఇది తెలియాలి. ప్రాయశ్చిత్తం అంటే తప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడా కాదా? పాపం చేసిన వాడు, తప్పు చేసిన వాడు శిక్షార్హుడా కాదా? శిక్షార్హుడే. శిక్షార్హుణ్ణి శిక్ష నుండి తప్పించడానికి నీకు బదులుగా నీ శిక్షను పొందడాన్నే ప్రాయశ్చిత్తం అంటారు. బదులుగా నీకు బదులుగా ఆ శిక్షను పొందే విషయాన్నే ప్రాయశ్చిత్తము అన్నారు. ప్రియులారా, ఎవరు ప్రాయశ్చిత్తము చేశారు? ఎలా చేశాడు చూడండి. రోమాపత్రికలో 8:4 చూడండి. ఆయన ప్రాయశ్చిత్తం ఎలా చేశాడో 8:4 చదువుతున్నాను చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష అంటే ఎవరి పాపం? మన పాపం అని నువ్వు చెబుతున్నావులే. ఆయన శరీరమందు సర్వమానవాళి పాపమునకు శిక్ష విధించాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో సర్వమానవాళి కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రాయశ్చిత్తముగా తన శరీరాన్ని, తన రక్తాన్ని కల్వరి శిలువలో అర్పించాడు మన కొరకు. ప్రియులారా, ప్రాయశ్చిత్తము చేయబడింది 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం కీర్తనలో ఆ కీర్తన 49 ఏమన్నాడు? ఎవడను ఏ విధము చేతనైనను ఒక సహోదరుణ్ణి విమోచించలేడు. మరి విమోచించేది ఎవరు? మన కొరకు ప్రాయశ్చిత్తము చేసిన వాడే నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు సర్వమానవాళి కొరకు ప్రాయశ్చిత్తం చేయబడిందా, చేయబడలేదా? ఎంతకాలం అయింది చేయబడి? మరి 2000 సంవత్సరాల క్రితం అయింది. మరి ఇప్పుడు అది చేశాడు కదా అందరి నిమిత్తం. ఇంకా మళ్ళీ ఇది ఎందుకు? అందరికి ఇవ్వచ్చుగా. అంటే మరి అది నీకు రావాలంటే ఏం చేయాలి? ఏమండి, ఇప్పుడు రెడీగా ఉంది. మనకు ఒక లోకోక్తి ఉంది, అడగందే అమ్మైనా పెట్టదు. పెట్టిద్దా? అడగంది.
అడిగితేనే అమ్మ పెట్టింది. మరి ఇదో కొంతమంది ఎట్టున్నారంటే, రండి వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకడు బెతస్త కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. వాస్తవానికి వాడి జబ్బు 38 ఏళ్ళు కాదు, వాడి రోగం వచ్చి 38 ఏళ్ళు. 38 ఏళ్ళ నుంచి స్వస్థత పొందుదామని బెతస్త కోనేటి దగ్గర వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ముందుగా ఎవరు దిగితే వాళ్ళు స్వస్థత పొందుతారు. ఈడు దిగబోయేలోపు ఎవరో ఒకళ్ళు దిగుతున్నారు. ఎంతకాలం అది? 38 ఏళ్ల నుంచి. కానీ యేసు ప్రభు వయసు ఎంత? 33. ఆ రోగి వయసు 38 కాదు. అంతకుముందు ఆయన వయసు ఎంత ఉందో తెలియదు. మొత్తం మీద 50 ఏళ్ళు పైనే ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, లోకాసువార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. ఈ వ్యక్తి పొందుదామనే రెడీగా కూర్చున్నాడు, కానీ పొందలేకపోతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? పొందుదామని పొందలేని వాళ్ళు ఉన్నారా లేదా? ఆకలితో ఉండి ఆకలి తీర్చుకొని వారు ఉన్నారంటావా? ఆకలి అయితే తింటామా లేదా? ఆకలి అయితే తింటాం, మరి రక్షణ పొందుతామా? తర్వాత చూద్దామంటున్నారా? వీడికి ఏం అవసరం? కోనేటి దగ్గర స్వస్థత అవసరం. స్వస్థత అవసరమైతే 38 ఏళ్ల నుంచి కాసుకొని కూర్చుంటే యేసు ప్రభు వారు వాడిని ఏమని అడుగుతున్నాడో చూడండి. ఒక మాట 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, వాడు అక్కడ ఉన్నాడని చూశాడు కళ్ళతో, వాడు రెడీగా ఉన్నాడని, పొందలేకపోతున్నాడని. కానీ వాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, రోగం ఎంత లోతుగా ఉన్నదో కూడా గ్రహించి ఏమని అడుగుతున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అంటే యేసుప్రభు వారు ఈ మాట అడగటం కొద్దిగా మీకైతే ఎట్టుంటుంది చెప్పండి. వాడు దానికోసమే 38 ఏళ్ళ నుంచి ఉంటే, అది నువ్వే అనుకోండి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని వచ్చి అడిగితే ఏమంటాను? ఇదేందా, నేను దానికోసం ఉంటే నువ్వు ఎటకారంగా ఉందా కాదా? కానీ ఎందుకు అడిగాడు? వాడేనా స్వస్థత కోసం ఉంది? పాపరోగంతో ఉంది, వాడేమో దేహంలో స్వస్థత కోసం. ఇది పాపరోగంలో పాపక్షమాపణ పొందని వారు, ఇంకా పాపక్షమాపణ పొందని వారందరూ పాపముల నుండి స్వస్థత కలిగినట్ట కలగనట్ట? వీళ్ళు స్వస్థత పొందగోరుతున్నావా, పొందగోరటం లేదా? ఈ రోజుకి దేవుని వాక్యం సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. నువ్వు రక్షణ పొందుతావా వద్దా, నీకు రక్షణ కావాలా వద్దా అని సూటిగా దేవుని వాక్యం నిన్ను అడుగుతూ ఉంది. వీడిని అడిగినట్టే. వీడిని అడిగితే ఏమన్నాడు? ఎందుకు అడిగాడంటే, అడగటంలో ఉద్దేశం ఏంటంటే, అస్సలు బయటికి రావాలనే ఆశ వాడికి ఉందా లేదా అది తెలియాలి మెయిన్. అవునా కాదు? కొంతమంది వారు ఏ స్థితిలో ఉన్నారో మాకు ఈ స్థితే అని. నాకు అత్యంత స్నేహితుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు చెప్పండి, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు లోకంలో. నేను ఆయన దగ్గరికి ఇప్పుడు 5-6 సార్లు వెళ్ళా. మేమిద్దరం కలిసి కార్పెంటర్ చేసాం. కానీ ఆయన ఇప్పుడు చాలా హై స్థాయిలో ఉన్నాడు. ఆయన మైకుల ద్వారా కొన్ని లక్షల మంది ప్రభువుని నమ్ముకొని ఉంటారు, ఆయన ఇంకా నమ్మలేదు, అలాగే ఉన్నాడు. నేను ఇప్పుడు 4-5 సార్లు ప్రత్యేకంగా వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకొని నేను ప్రత్యేకంగా 4-5 సార్లు మాట్లాడా. నేను పోయి ఎవరినైనా ఎరా ఏంది అంటాడు ఆయన స్థాయి. నన్ను మాత్రం అరే అని కూడా అనడు. ఒకప్పుడు అన్నాడు, ఇప్పుడు అనలేడు. నేను ఇక మామయ్య అంట, మామయ్య నీ మైకుల ద్వారా ఇంతమంది నమ్ముకున్నారు, నువ్వు యేసుప్రభుని నమ్ముకో అని నేనంటే ఆయన అంటాడు. నేను ఎంతసేపు చెప్పినా ప్రేమగా వింటాడు. గంట సేపు అయిన విని చివరిలో ఏమంటాడు తెలుసు? ఒరే నేను నమ్ముకోనరా, ఈ ముందు వదిలిపెట్టలేను, నేను వదిలిపెట్టలేను, నేను నమ్ముకోను, పోరా బాబు, నువ్వు నా ముందు నుంచి పోరా బాబు అంటాడు. అంటే తెలుసు, సువార్త తెలుసు, యేసు ప్రభు వారు లోకం కొరకు పాపుల కొరకు ఏమి చేశాడో తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన ఏం చేశాడో తెలుసు, ఈ సువార్త ఎంత ఘాటుగా ఎంత తేటగా వినబడుతుందో కూడా తెలుసు. కానీ ఇంకా మారు మనసు పొందడం లేదు అంటే, ఇంకా ప్రభువుని నమ్మడం లేదంటే, ఇంకా పాప క్షమాపణ పొందడం లేదంటే ఏముందో లోపల?
పొందాలనే ఆశ తృష్ణ లేదు ఈరోజు. లేదు ప్రియులారా. నీకు బదులుగా నిన్ను శిక్ష నుండి తప్పించాలంటే నువ్వు చేసిన నీ పాపానికి బదులుగా నీ స్థానములో నీ శిక్ష అంతా ఆయన భరించాడు కనుక నిన్ను విడిపించడానికి ఆయన అర్హుడయ్యాడు. నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసేశాడు. ఇంకా చేయాల్సిన పని లేదు. నువ్వు యేసు ప్రభువా, నేను పాపిని, ఆ ప్రాయశ్చిత్తంలో నన్ను భాగస్థుని చేయని నీ హృదయపూర్వకంగా నీ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి నిత్యరాజ్య వారసునిగా చేస్తాడు ప్రియులారా. అందుకే కీర్తనాకారుడు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. ఎవడు ఏ విధము చేతనైనను ఈ ఒక సహోదరుణ్ణి విమోచించలేడు, లేక పాపక్షమాపణ ఇవ్వలేడు. కానీ పాపక్షమాపణ ఇవ్వగలిగిన వాడు, నీకు ప్రాయశ్చిత్తము చేసిన వాడు మాత్రమే ఇస్తాడు. ఒక మాట చూడండి, పాపక్షమాపణ అందరికా కొందరికా? అందరికని ఎక్కడుంది? యోహాను మొదటి పత్రిక 2:2 చెప్పాడు. యోహాను మొదటి పత్రిక 2:2 ఆ విషయాన్ని క్లియర్గా చెప్పాడు. ఆ మాట మీరు చూడండి దైవ గ్రంథంలో. యోహాను మొదటి పత్రిక 2:2 చదువుతున్నాను. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని అక్కడ సంకేసి కింద ఫుట్నోట్లో చెప్పాడు. ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకము యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము చేశాడు. సర్వలోకములో ఉన్న సర్వ మానవాళి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. సర్వలోకములో ఉన్న మానవులందరిలో నువ్వు ఒకడవా కాదా? నువ్వు ఒకరివై ఉన్నావా లేదా చెప్పండి. నువ్వు మానవుడు అయితే నీకోసం కూడా ప్రాయశ్చిత్తం చేశాడు. నువ్వు చేయాల్సిందల్లా, దేవా నా కోసం నీవు నాకు బదులుగా నా శిక్ష భరించావని చిన్న ప్రార్థన చేయగలిగితే నీ కోటి పాపాలు క్షమించి నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. మార్క్స్ వార్త 2:10 చూస్తే ఈ భూమి మీద ఎవడు ఏ విధంగా విమోచించలేడని 49:7 చూసాం. కానీ మార్క్స్ వార్త 2:10 ఏం చెప్పాడు తెలుసా? పాపములు క్షమించుటకు ఈ భూమి మీద మనుషు కుమారునికి అధికారం ఉన్నది. ఇక ఎవరికి లేదో. ఈ భూమి మీద పాపాలు క్షమించే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది, ఎవరికి లేదు. ఎందుకంటే ఈ భూమి మీద పాపము లేని పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరని ప్రత్యేకమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. నీ ఎంత పాపి అయినా సరే, నీ కోటి పాపాలు నువ్వు ఇప్పుడే అయ్యా నేను పాపినని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే నీ కోటి పాపాలు క్షమించి తుడిచి వేస్తాడని రాయబడింది ప్రియులారా. నువ్వు గనక ఒప్పుకుంటే ఆయన ఒప్పుకుంటానని ఏడుందయ్యా అని అంటావా? ఆయన ఒప్పుకుంటాడని ఎక్కడుంది అంటావా? ఒక మాట చూడండి, ఆయన ఒప్పుకుంటాడని 103వ కీర్తన 12వ వచనం చూడండి. ఒప్పుకున్న వారి పాపాలు ఏమవుతాయో చూడండి. 103వ కీర్తన 12వ వచనం ఏమనుంది? పడమటికి తూర్పు ఎంతటి దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము చేస్తాడు. పడమటకు తూర్పు ఎంత దూరం ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. పడమటకు తూర్పు ఎంత దూరమో, తూర్పు పడమటకు దూరం ఎంత ఎవ్వరు చెప్పలేరు. కానీ అంత దూరం చేస్తాడంట నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలు. 149వ కీర్తనలో మొదట విమోచన లేక ప్రాయశ్చిత్తం అన్నాడు. ఈ ప్రాయశ్చిత్తము 9వ వచనం. ప్రాయశ్చిత్తము యేసు ప్రభు వారు మాత్రమే చేస్తాడు. రెండో విషయం ఏమని చెప్పాను? విమోచన. విమోచన అంటే పునరుద్ధానం. అంటే ఒక పాపి తిరిగి పరిశుద్ధుడుగా పునరుద్ధానం చెందడం అన్నమాట. ఒక పాపి పరిశుద్ధుడు ఎలా అవుతాడో
ఈ 49వ కీర్తన 15వ వచనంలో కీర్తనాకారుడు చెప్పాడు చూడండి, దేవుడు నన్ను చేర్చుకొనునంటే ఈయన కీర్తనాకారుడికి ఒక నిశ్చయిత ఉందా లేదా? దేవుడు నన్ను చేర్చుకుంటాడు. ఎలా చేర్చుకోవాలంటే ఏం జరగాల? పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలములో నుండి నా ప్రాణమును విమోచించును. ఏమండి, ప్రభువుని నమ్మకుండా చనిపోతే వానికి ఏముంది? యోబు గ్రంథంలో చెప్పాడు, పాపము చేయు వారిని పాతాళము పట్టుకొనును అన్నాడు. చెప్పాడా లేదా? పాపం చేసే వారి కోసం పాతాళం రెడీగా ఉంది. నువ్వు నువ్వు నమ్మకుండా కన్ను మూస్తే, ఎప్పుడు కన్ను మూసినా నీ కోసం ఇక అది తప్పించుకోలేని ఖాయమైంది ఒకటి ఉంది, పాతాళం. ప్రభువుని నమ్మి కన్ను మూస్తే ఎవడు తప్పించుకోలేడు పాతాళాన్ని. కానీ ఇక్కడ కీర్తనాకారుడికి ఒక నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ అంటే, దేవుడు నన్ను చేర్చుకుంటాడు. దేని ద్వారా అంటే ఆయన చేసిన ప్రాయశ్చిత్తము ద్వారా చేర్చుకుంటాడు. చేర్చుకొని ఏం చేస్తాడని చెబుతున్నాడు ఇక్కడ. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించాడు. పాతాళ బలములో నుండి నా ప్రాణమును ఎట్టా పాతాళ బలములో నుండి ప్రాణం. ఒకవేళ పాతాళం సరే, తర్వాత పాతాళంలో నుంచి విడిపిస్తాడని కాదు, మరణములో నుండి. ఈ మాట 103వ కీర్తన 4వ వచనంలో చూడండి. 103:4 చెప్పాడు ఈ మాట. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నాడు. సమాధిలో నుండి ప్రాణం ఉండగా సమాధిలో ఎవరినైనా పెడతారా? ఏమండి అమ్మా, ప్రాణం ఉండగా ఎవరినైనా సమాధిలో పెడతారా? ఎవరినైనా? ఆడు కొట్టుకుంటే ఎన్ని రోజులు కొట్టుకున్నా అట్టగా ఉంచుతారు తప్ప ప్రాణం బాబుతే ఎవరిని బెటరు కదా. కానీ ఇక్కడ ఏం చదువుతున్నాడు? ప్రాణంతోనే సమాధిలో ఉన్నాడంట. ఎవరైనా ప్రభు నమ్మని వారు ప్రస్తుతానికి ఉన్న స్థితి ఏంటంటే ప్రాణంతోనే ఉన్నారు, మీరు సమాధిలో ఉన్నారు. అంటే చచ్చినోరులాగా. పాపాల చేత చచ్చిపోయారు, పాపముల చేత మీరు చచ్చిపోయారు. అందుకే మీరు ఏ అబద్ధం చెప్పాలంటే భయం లేదు, నిరభ్యంతరంగా చెబుతున్నారు. ఏ చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ ఏది చేయాలన్నా భయం లేకుండా తప్పులు చేస్తున్నారు. భయం లేకుండా పాపంలో నిండా మునిగి పొర్లాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు చచ్చిన వారై ఉన్నారు. పాపంలో చచ్చి పాతాళంలో మీరు సమాధిలో ఉన్నారు. మీ జీవితం సమాధి జీవితం. కానీ సమాధి జీవితం నుండి ఆయన విమోచిస్తాడని చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఇక్కడ ఏమన్నాడు? పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అన్నాడు. విమోచిస్తాడు. విమోచించడం అంటే తిరిగి లేపుతాడండి. అదే పునరుద్ధానం. 2 కొరింథీ పత్రిక 5:17 కదా. ఏమని చెప్పాడు? కాగా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అన్నాడు. కొత్తవాయ అవటం అంటే పాతవి గతించను, ఇవో కొత్తవాయనంటే వ్యక్తి కొత్తోడయ్యాడా? వ్యక్తిలో కార్యాలు కొత్తవైనయా? వ్యక్తి వాడే కానీ అన్నీ మారిపోయినాయి అన్నమాట. అది పాయింట్. కుండ తీసుకుని వచ్చింది సమరయ స్త్రీయే, కానీ కుండ విడిచిపెట్టి వెళ్ళింది కూడా సమరయ స్త్రీ. కానీ వచ్చిన స్త్రీకి వెళ్ళిన స్త్రీకి మధ్యలో తేడా ఏంది? వచ్చిన స్త్రీ ఏమో నిండైన పాపాత్మురాలు, వెళ్ళిన స్త్రీయే ఎవరామా? క్రొత్త జీవితం ప్రారంభించిన స్త్రీ. ఇదే యేసు ప్రభువులో ఇచ్చే విమోచన ప్రియులారా. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, పాపముల నుండి ఆయన విమోచిస్తాడు. పాతాళ బలములో నుండి, పాతాళము కాచుకొని ఉండగా పాతాళ బలము నుండి విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. విడిపించకుండా నిన్ను పాతాళానికి లాక్కుపోయేవాడు ఒకడు ఉన్నాడు. ఈయనేమో నువ్వు నశించావని నిన్ను వెతికి రక్షించడానికి ఈయన వెతుకుతుంటే, ఇంకొకడు నిన్ను మింగుదామని వెతుకుతున్నాడు. ఇంకొకడు వాడు బయటికి విడిచిపెట్టలేడు. పేతురు మొదటి పత్రిక 5:8 చూస్తాం కదా. ఏమన్నాడు? మీకు విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని
వాడు వెదుగుతూ ఉన్నాడు ప్రియులారా. విశ్వాసులను కూడా వాడు వెదుగుతూ ఉంటాడు, నమ్మిన వారిని కూడా లాగడానికి వెదుగుతూ ఉంటాడు. కానీ నిన్ను విమోచించేవాడు నీకు ప్రాయశ్చిత్తం చేశాడు కనుక ఆయన విమోచిస్తాడు. నీకు ప్రాయశ్చిత్తం చేసినవాడు విమోచించాలంటే నీకు నువ్వుగా చేయాల్సింది ఒకే ఒకటి ఉంది. ఏంటది? దేవా పాపినని నువ్వు ఆయన ముందు పశ్చాత్తాపడి, ఈ మాటలు వింటూ ఉండగా ఈ మాటలు నీ చెవిలో కూడా నీ హృదయంలోకి జొరబడితే అప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయంలో ఈ మాటలు పనిచేస్తే నువ్వు ఒప్పుకోవడానికి వెనకడుగు వెయ్యలేవు. పని చేయలేదు అంటే లోపలికి వెళ్ళలేదనే ఇటుగుండా ఇటు పోతని అంతే. ఈ కీర్తనకారుడు ఆ విషయాలు చెప్పాడు. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ ఆస్తి ప్రాపకమని నమ్మి వారికి భయపడవద్దన్నాడు. ఇక్కడ 16వ వచనంలో కూడా ఒక ధన సంపన్నుడైనప్పుడు ఒకడు వాని ఇంటి ఘనత విస్తరించున్నప్పుడు భయపడకుము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు అని చెప్పాడు. లోకములో ఎంత గనుడువైనా ఎంత ఆస్తిపరుడువైనా నీ ఘనత నీ ఎమ్మట రాదు, నీ ఆస్తిని ఎమ్మట రాదు. నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళాలి. కానీ ప్రభువుని నమ్మిన వారికి వారికి వచ్చే రక్షణ మధ్యలో పోయేది కాదు. హెబ్రీ పత్రిక 5:10 చూడండి. హెబ్రీ పత్రిక 5:10లో చూస్తే ఈ రక్షణ ఎలాంటిదో చెప్పాడు. హెబ్రీ పత్రిక 5:10లో మనం గమనిస్తే ఏమని చెప్పాడు? ఇది నిత్య రక్షణ అని రాయబడింది. నిత్య రక్షణ అంటే కాలములో ఇక ఇది నిత్యము శాశ్వత కాలము నువ్వు దేవునితో ఉంటావు. ఇక్కడ కన్ను మూయగానే నువ్వు పరదేశంలో కళ్ళు తెరుస్తావు. ఆకలి లేని స్థలానికి, ఆకలి దప్పులు ఉండవు, రోగాలు ఉండవు, మరణమే ఉండదు. నువ్వు శాశ్వతమైన ఆనందములకు వెళ్ళిపోతావు. ఎన్నో వచనాలు దైవ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రియులారా, కీర్తనాకారుడు మనసులో ఉన్నది ఆస్తిని నమ్మితే రక్షణ కాదు అని చెప్తున్నాడు ఈ కీర్తనలో. నీకున్న ఘనత వలన నీకు రక్షణ రాదని చెప్తున్నాడు. నువ్వు ప్రాయశ్చిత్తము పొందాలి, నువ్వు విమోచించబడాలి, పాప క్షమాపణ పొందాలి, లేకపోతే లేదు అని చెప్తున్నాడు. 19వ వచనంలో చెప్పాడు ప్రతిఫలం. ఒకవేళ ఇంత వివరంగా విని నువ్వు నమ్మకపోతే 19వ వచనంలో చెప్పాడు, అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఇది ప్రతిఫలం. వెలుగు చూడని లోకానికి వెళతావు, అదే పాతాళం. అగ్ని ఉంటుంది అక్కడ, వెలుగు ఉండదు. అగ్నిలో ఇక అక్కడ చచ్చే పని లేదు. చచ్చే అక్కడికి వెళ్ళింది, ఇక చావు అనేది రాదు. పురుగు చావదు, ఆ అగ్నిలో పురుగు చావదు. నువ్వు బ్రతికే ఉంటావు. తీరని దాహం, భయంకరమైన వేదన ఉంటుంది అగ్నిలో. అక్కడి నుంచి ఇక వెనక్కి షిఫ్టే ఉండదు. శాశ్వత కాలం, యుగాలు అగ్నిలో ఉంటావని చెప్తా ఉంది. ఆ దృశ్యాన్ని కూడా యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. లోకస్వార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. ఇద్దరున్నారు ఆ అధ్యాయంలో, ఒక ధనవంతుడు ఒక పేదవాడు, ఇద్దరున్నారు. ఒకడు ప్రభువుని నమ్మాడు, ఒకడు ప్రభువుని నమ్మలేదు. తన ధనాన్నే నమ్మి, తన ధనమే దైవమని, తన ధనమే ఖాయమనుకొని వాడు జీవించి కన్ను మూయగానే పాతాళంలోకి వెళ్ళిపోయి ఏతన పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి మిషనరీ సేవ అంతా గుర్తొచ్చింది. ఏమంటున్నాడు తెలుసు? అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు? అయ్యో, ఈ తీరని అగ్ని, ఈ వేదన నేనే భరించలేకపోతున్నాను. నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా నా మార్గంలోనే ఉన్నారు. అయ్యా, వాళ్ళకు కొద్దిగా చెప్పంపండి అంటున్నారు, వాళ్ళకు కొంచెం చెప్పంపండి అంటున్నారు. ఆ నుంచి ఒకడు వచ్చి చెబితే నమ్ముతారా? ఇక్కడ ఉండవాడు చెబితే నమ్మట్లేదు, కానీ అక్కడ నుంచి ఒకడు వస్తే నమ్ముతారా? నమ్మనోడు ఒకడు చచ్చిపోయి వాడు రేత్రిపూట వచ్చాడనుకు చెబుదామని, బాధ అనుభవించలేక చెబుదామని మీ అన్నో తమ్ముడో ఎవరో నమ్మనోడు వచ్చి తలుపు కొట్టి చెబుదామని తలుపు కొడితే మాట అట్టాగే ఉందని తలుపు తీసినాక వాడు చెప్పేది వింటాం మనం?
కానీ అక్కడ ఉన్న ధనవంతుడు అదే కోరుతున్నాడు, అయ్యా బతికొండవుడు మా బజారులో మైకులు పెట్టి ఎన్ని చెప్పినా మేము వినలేదు, వాళ్ళు చెప్పే వెనకనే ఇక్కడికి వచ్చాము, అట్టగాదు మా వాళ్ళు సచ్చినోడు ఒకడు ఇక్కడ బయటకు వచ్చి చెబితే మేము నమ్ముతాము అని. అక్కడికి వెళ్ళినా గుర్తు వస్తుంది మిషనరీ. గుర్తు రావాల్సింది అక్కడ ఇక్కడ అర్థమవుతున్నాయండి నా మాటలు. గనుక ప్రియులారా, ఎంత గొప్ప రక్షణ. చివరికి ఆ మాట చూడండి, హెబ్రీ పత్రిక 2:3 కదా ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 2:3 చెప్పాడు. ఈ 49వ కీర్తనలో 3 విషయాలు చూసాం. ప్రాయశ్చిత్తం, విమోచన అనగా పునరుద్ధానం, నమ్మడం, మూడోది ప్రతిఫలం చూసాం. ఎంత గొప్ప రక్షణను ఆగండి ఏం చేస్తే నిర్లక్ష్యం. మీ పెళ్ళి ఉంగరం నిర్లక్ష్యం చేస్తారా? ఏడన పెట్టి మర్చిపోతారా? అబ్బో ఇది అసలు దానికి ఎంత విలువ ఉంటుందో, ఇది పెళ్ళి ఉంగరం, లేకపోతే మా గిఫ్ట్ ఇచ్చాడు, మా బ్రదర్ ఇచ్చారు, పలానోళ్ళు ఇచ్చారు, ఎప్పటి నుంచి గుర్తుగా ఉందని. అంటే దాని మీద లేని నిర్లక్ష్యం, నిత్యం ఉండే ఈ ఆత్మరక్షణ, పాపము నుండి విడిపించబడే ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోండి. ఇది ఎందుకు గొప్ప రక్షణ అయిందంటే, ఈ రక్షణ తేలిగ్గా వచ్చింది కాదు. కీర్తనకారుడు ఆ విషయాన్ని చెప్పాడు చూడండి. ఆ మాట చదువుకొని మనం ముగిద్దాం. కీర్తనకారుడు ఆ విషయాన్ని గొప్పగా చెప్పాడు. 49వ కీర్తనలో ఆ విషయాన్ని 9వ వచనంలో చెప్పాడు. ఒకవేళ నువ్వు రక్షింపబడితే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరకట్లుండవలసిందే అన్నాడు. ప్రాణ విమోచన ధనము ఏంటి? ఆ ధనం అంటే అపోస్తుల కార్యాలు 20:28 చెప్పాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను రక్షించడానికి తన స్వరక్తాన్ని ఇచ్చాడు కనుక ఆ విమోచన ధనము ఆయన రక్తము. ప్రియులారా, ఆ విమోచన ధనమైన రక్తము, అది రక్తమిచ్చి సంపాదించిన రక్షణ. ఉచితంగా రాలేదు. నువ్వు కోరితే నీకు ఉచితమే కానీ దాని విలువ ఉచితం కాదు. దాని విలువ సృష్టికర్త అయిన దేవుని రక్తమంతా చిందించాడు. అందుకే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం శిలువ మీద చిందించిన రక్తం ఈరోజు నువ్వు ఇక్కడ కోరుకున్నా నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నది. ఆ రక్తం ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నది. ప్రియులారా, ఈ సత్యం అర్థమైతే ఇప్పుడే నీ హృదయం ప్రభువుకి ఇచ్చి ఆయన బిడ్డగా తీర్చపడాలని ప్రేమతో బతిమాలుతున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఆలోచన చేయండి. కీర్తనకారుడు సర్వజనులారా ఆలకించండి అన్నాడు. సామంతులేమి, సామాన్యులేమి, ధనవంతులేమి, దరిద్రులేమి, వాటిల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు ప్రాయశ్చిత్తం అవసరం. నువ్వు పాపము నుండి విడిపించబడడం అవసరం. నువ్వు సమాధిలో ఉన్నావు పాపములు చేసి, పాపముల ద్వారా సమాధి జీవితంలో నుంచి నువ్వు విమోచించబడాలంటే 2000 సంవత్సరాల క్రితం నీ కోసం ఆ ప్రియ ప్రభువు కల్వరి శిలువలో ప్రాణమిచ్చి నీకు ఈ రక్షణ ఉచితంగా ఇస్తానంటే, కావాలంటే మీ కుడి హస్తం ఎత్తి చూయించండి. అయ్యా నేను ఇప్పుడే ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని నీ కుడి హస్తం ఎత్తి చూపిస్తే ఎంత గొప్ప రక్షణకు నువ్వు అర్హుడు అవుతావు. మేము బ్రతిమాలుతున్నాం, బలవంతం కాదు, ఇష్టపూర్వకంగా. ఆ ప్రభువు నాకు ఇప్పుడు కావాలని నువ్వు తలస్తే నీ కుడి హస్తం ఎత్తి చూయించండి. మీ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతదనుక 49వ కీర్తన నుండి మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు. మీ మాటలు ఎంతో మధురమైనవి. నీ మాటల ద్వారా సూటిగా తేటగా నీ కల్వరి వార్తను మాకు అందించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నవారిలో ఫలించున్నట్లు మీరే కార్యము జరిపించమని
చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.